లా ప్రొఫెసర్, చాలా కాలం నర్సరీలో ప్రొఫెసర్గా పనిచేసి ఇప్పుడు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అయినారు. అదేవిధంగా గోపాలకృష్ణ గారు, వారు తెలంగాణ ప్రజాసమితి ఫౌండర్స్లో బతుకున్న ఒకే ఒక వ్యక్తి. 69 ఉద్యమ నాయకులప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకే అంశాన్ని పట్టుకుని ఉన్నారు. పక్కన డాక్టర్ ఏపీ రంగారావు గారు. మిత్రులారా, ఇప్పుడు ఒక 2 నిమిషాల్లో చంద్రకుమార్ గారు వస్తారు. జస్టిస్ చంద్రకుమార్ గారు పైకి రావాలి. జస్టిస్ చంద్రకుమార్ గారు, ప్రొఫెసర్ అన్సారీ గారు పైకి రావాలి. ఉస్మానియా లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ అన్సారీ గారు. మిత్రులారా, ఈ హైదరాబాద్ జిందాబాద్ ఇది చూస్తేందుకు ఒక నినాదం లెక్కున్నది, కానీ నినాదం కాదు, ఇది ప్రజల ఉద్యమం అవుతుంది. ప్రతి గుండె చప్పుడుగా వినిపిస్తుంది తొందరలోనే. మిత్రులారా, హైదరాబాద్ జిందాబాద్ అంటే అర్థం ఏంటంటే జీవితం వర్ధిల్లాలి. జిందగీ జిందాబాద్, జీవితం వర్ధిల్లాలి. పట్టణాల్లో జీవితం వర్ధిల్లేటట్టు లేదు. మనిషి మనుగడ పెద్ద ప్రశ్నార్థకమైంది. ఎక్కడ చూసినా విషం, కాలుష్యం, గాలిలో, నీటిలో, ఎండలో, తిండిలో, అన్నింటిలో విషమే ఉంది. గ్రామాలు నిజంగా సల్లంగా ఉన్నాయి, కానీ పట్టణాలు మండిపోతున్నాయి. పట్టణాలకు వచ్చిన జనం గ్రామాల నుంచి రోజు అవసరాల కొద్ది వచ్చేవాళ్ళు, అప్పుడప్పుడు వచ్చిపోయేటోళ్ళు. పట్టణంలో ఉన్న 1 కోటి పైగా జనాభా. వీళ్ళందరూ ఈ విషయం నుంచి కాపాడుకొని చక్కటి గృహవసతి, చక్కటి ఉద్యోగం, రెండింటి మధ్యన రవాణా సౌకర్యాలు, ఇవన్నీ కాకుండా పట్టణంలో వారసత్వం, చారిత్రక సంపద అవన్నిటిని అనుభవిస్తూ, సంస్కృతిని కూడా అనుభవిస్తూ, కల్చరల్ అప్పీల్ అంటాం. పట్టణంలో కల్చరల్ అప్పీల్ ఉండాలి, హెరిటేజ్ ఉండాలి. ఇవన్నీ అనుభవించాలంటే పట్టణంలో శాంతి, భద్రత ఉండాలి. భద్రత ఉండాలి, భయం కూడా ఉండొద్దు. ఏ రకమైన భయం ఉండొద్దు. భూమి కొంటే భూమి కబ్జా అవుతుందని భయం ఉండొద్దు. రోగం వస్తే వైద్యం దొరకదేమని భయం ఉండొద్దు. పిల్లలకు విద్య దొరకదేమని భయం ఉండొద్దు. విద్య దొరకాలి, వైద్యం దొరకాలి. అందరికీ, పేదలకు కూడా అందుబాటులో ఉండాలి. గ్రామాలు అయితే ఒకే హృదయంతో స్పందిస్తాయి. ఏ గ్రామం అయినా సరే, ఎందుకంటే తరతరాలుగా ఉండొచ్చు ఆ ఊళ్ళో. దేశంలో ఏ గ్రామం అయినా ఒక గుండెతో స్పందిస్తుంది, ఒక్క మెదడుతో ఆలోచిస్తుంది, ఒక్క గొంతుతో నివేదిస్తుంది. కానీ పట్టణాల్లో వైవిధ్యం ఉన్నందు వల్ల, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వల్ల, ఏ పట్టణమైనా, హైదరాబాదే కాదు, ఏ పట్టణమైనా అక్కడ ఒక గుండెతో స్పందించడం, ఒక మెదడుతో ఆలోచించడం ఉండదు, ఒక గొంతుతో నివేదించడం కూడా ఉండదు. అటువంటి పరిస్థితి తీసుకురావాలి. ఏకరీతి సమస్యల మీద ఏకరీతి మానసిక స్థితి సృష్టించాలి. అందుకోసమని ఈ హైదరాబాద్ జిందాబాద్ పెట్టినాం. దీని పెద్ద రాజకీయ లక్ష్యాలు ఏమి లేవు. ఉన్నదల్లా సింపుల్. పట్టణం పైలంగా ఉండాలి, ఊరు సల్లంగా ఉండాలి, మంది మంచిగా ఉండాలి, జీవితం వర్ధిల్లాలి. ఇంతే. దీనికోసం అందరూ కలిసి పనిచేయాలి. చైతన్యవంతమైన ప్రజలు ఉంటే స్పందించే ప్రభుత్వం ఉంటుంది. మనం అడగకపోతే స్పందన ఉండదు, మొద్దు నిద్రపోతుంటుంది. నాకు బాగా గుర్తున్నది ఏంటంటే, మున్సిపల్ కార్పొరేషన్ గురించి నా చిన్నప్పుడు మగ్దూమ్ మొయిద్దీన్ గారు రాసిన హాయ్ హాయ్ బల్దియా खाया पिया चल दिया, कुछ कर दिया तो कर दिया, कुछ नहीं करा तो बल दिया. ఏం లేకపోతే బలియా. మళ్ళీసారి జస్టిస్ చంద్రకుమార్ గారు మళ్ళీసారి చెప్పమంటున్నారు. మగ్దూమ్ మొయిద్దీన్ గారు చెప్పింది హాయ్ హాయ్ బల్దియా, ఖాయా పియా చల్ దియా, కుచ్ కర్ దియా తో కర్ దియా. ఏం చేస్తే చేసినట్టు. కుచ్ నహీ కరా, ఏం చేయలేదా తో బల్ దియా, పక్కా బల్ దియా, ఏం చేయలేదు. ఈ పరిస్థితి మారాలంటే ప్రజలు చైతన్యవంతమై ఉండాలి. ఇన్ఫార్మ్డ్ సొసైటీ, సివిల్ సొసైటీకి జ్ఞానం ఉండాలి, ఉండి ప్రశ్నిస్తుండాలి, ప్రతిఘటిస్తుండాలి. అప్పుడు ప్రభుత్వంలో చలనం ఉంటుంది. లేకపోతే పాకీ డర్ మెనువల్. ఏ ప్రభుత్వమైనా, రేపు ముఖ్యమంత్రి పాశం యాదగిరి ఉంటే కూడా నాకు పెద్ద నష ఏంటంటే అధికారం. కుటుంబాన్ని మించిన నష, గుట్కాన్ని మించిన నష, జర్దాన్ని మించిన నష. నష అది నిష కాదు, నష. అన్నిటికంటే పెద్ద నష ఏంటంటే అధికారం. నేను అధికారం ఉన్నప్పుడు నాకేం కనిపించదు, కన్ను నిన్ను కనిపించదు. నన్ను కూడా పొడుస్తోళ్ళు కావాలి. మందపు చర్మం జంతువులు అయిపోతున్నాయి. ఇప్పుడు చాలా సున్నితమైన చర్మం ఉంటుంది ప్రజల్లో ఉన్నప్పుడు, అధికారం లేకపోతే మందపు చర్మం వస్తుంది. నన్ను ఎవరో గడ్డపార కాల్చి కూర్చాలి, అప్పుడు కానీ నాకు చర్మం ఉండదు. అట్లా కూర్చోాలంటే స్పందించే సమాజం ఉండాలి.
ప్రశ్నించే సమాజం ఉండాలి. అటువంటి సమాజాన్ని కామన్ సైకలాజికల్ మేకప్, కామన్ ఇష్యూస్ మీద, అందరికీ ఉమ్మడి సమస్యల మీద ఉమ్మడి మానసిక స్థితి సృష్టించాలి. దానికోసమని విజ్ఞం అన్ని ఇంతకుముందు మా శశి కుమార్ గారు చెప్పినట్టు హైదరాబాద్లో ఉత్తరం సెటిలర్స్ అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు స్థిర జీవనం చేసుకునేటట్టు ఇక్కడనే తరతరాలుగా ఉంటున్నవారు ఇద్దరి మధ్యన ఒక సహకారం సంఘీభావం ఉండాలి. హిందువులు ముస్లింల మధ్యన ఉండాలి, ఉన్నవాళ్ళు లేని వాళ్ళ మధ్యన ఉండాలి, ఆంధ్ర తెలంగాణ మధ్యన ఉండాలి. అన్ని ప్రాంతాల ప్రజల మధ్యన ఒక సయోధ్య సహకారం, ఒకరి కోసం ఇంకోరు స్పందించే స్వభావం. అందుకనే సిటీ ఫర్ ఆల్ ఫర్ సిటీ పెట్టినాము. ఈ పౌర స్పందన వేదిక మాకు చాలా స్పందన, చాలా చోట్ల నుంచి ఈ పౌర స్పందన వేదికకు స్పందన వస్తుంది. ఇక్కడ చాలా సమస్యలు మేము ఇప్పటికే విడివిడిగా పరిష్కారం చేసే ప్రయత్నం చేసినాం. నాచారం పెద్ద చెరువు చాలా పెద్ద సమస్య, వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చొని ఉన్నారు. భద్రయ్య గారు, మా అశోక్ గారు ఇంత కూర్చొని ఉన్నారు. మాకు పార్టీలతో సంబంధం లేదు, ఎవరు వచ్చినా తీసుకుంటాం. కింద గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు ఏ పార్టీలు అయినా సరే మాతో కలిసి పనిచేయచ్చు. అయితే జెండాలు ఎజెండాలు కండువాలు తీసి పక్కన పెట్టాలి. చీపురు పార గడ్డపార బట్టి పనిచేయాలి. రేపు స్వచ్ఛ హైదరాబాద్ ఉండాలంటే స్వచ్ఛ రాజనీతి ఉండాలి. స్వచ్ఛ రాజనీతి లేకపోతే స్వచ్ఛ హైదరాబాద్ ఉండదు. రాజకీయాలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. నేరస్తులకు టికెట్లు ఇవ్వద్దు, కాంట్రాక్టర్లకు, టేకేదారులకు. రాజనీతి అంటే టేకేదారులకు రాజనీతి, రాజకీయం అంటే కాంట్రాక్టర్ది. కాంట్రాక్టర్లకు ఇవ్వద్దు, క్రిమినల్స్కి ఇవ్వద్దు, పైసలు వాళ్ళకి ఇవ్వద్దు, నిజాయితీ పరులకు ఇవ్వాలి, పేదలకు ఇవ్వాలి. ఆ డక్కలి తల్లిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తే, ఆ రోడ్లకే తల్లిని తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టు. లేకపోతే ధనస్వామ్యం ఉన్నట్టు, ధనతంత్రం చోరతంత్రం ఉన్నట్టు. అటువంటి స్వచ్ఛ రాజనీతిని కూడా నిర్మించుకునే విషయంలో అన్ని పార్టీలకు మేము అడ్డప్ట్ చేస్తున్నాం. కింద వచ్చి మాతో కలిసి పనిచేయండి. మీ జెండాలు ఎజెండాలు కండువాలు పక్కన పెట్టేయండి. పార గడ్డపార బట్టి పట్టణం బాగు చేద్దాం. ఆ కృషిలో ప్రజల ఉమ్మడి రాజకీయ మానసిక స్థితి, ఉమ్మడి రాజకీయ చైతన్యం సృష్టించడం కోసం ఇది పెట్టినాము. మొట్టమొదటి మా బాడుబు శ్రీధర్ గారు, ఆయన బాగా చదువుకున్న వ్యక్తి, మంచి లా ప్రొఫెసర్, తర్వాత జర్నలిస్టు, జీవితం అంతా కష్టపడి పనిచేసిన వ్యక్తి. వారు పాపం వరంగల్కి వెళ్ళాలి.